తిరుమలకు అలిపిరి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. భక్తులందరూ కొబ్బరికాయ కొట్టి తిరుమలకు నడవడం మొదలుపెట్టారు. ఉదయం 6 గంటలకు తాపలు ఎక్కడం మొదలుపెట్టాను. దీపాలు వెలిగిస్తూ కొంతమంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. నడకదారి మొత్తం భక్తులతో నిండిపోయింది. గాలిగోపురం దగ్గర కొబ్బరికాయలు కొడుతున్న భక్తులు. గాలిగోపురం దగ్గర ఉన్న వివిధ రకాల షాపులు, టెంకాయలు, టిఫిన్ సెంటర్లు, చెట్టుపై ఉన్న ఒక పెద్ద ఉడత, కోతులు, జింకలు, దుప్పిలు దారిలో మనకు కనిపిస్తాయి. వెళ్ళేటప్పుడు నేను వీటికి కొంచెం ఆహారం పెట్టాను. చాలా ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం. వెళ్ళే దారిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి. మంచుతో వాతావరణం చాలా బాగుంది. మోకాళ్ళ పర్వతం. అందరూ మోకాళ్ళపై నడుచుకుంటూ కొండపైకి వెళ్తున్నారు. నేను కూడా మోకాళ్ళపై నడుచుకుంటూ కొన్ని తాపళ్ళు ఎక్కాను. ఇవే ఆఖరి మెట్లు. మనం అక్కడ కొబ్బరికాయ కొట్టి తిరుమల కొండపైకి చేరుకున్నాము. మధ్యాహ్నము వెంగమాంబ దగ్గర అన్నప్రసాదము తిన్నాను. అన్నప్రసాదం దగ్గర భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇక ఆ తర్వాత నేను గుండు చేయించుకొని నా లగేజ్ లాకర్లో పెట్టి నేను దర్శనానికి వెళ్ళాను. నేను సాయంత్రం దర్శనానికి వెళ్తే చీకట్లో 3కు నా దర్శనం పూర్తయింది. ఇక ఆ తర్వాత నేను బస్సులో కొండపై నుంచి కిందికి వచ్చాను. చుట్టూ కొండలతో కిందికి వచ్చే మార్గం చాలా బాగుంటుంది. పచ్చని వాతావరణం. చివరగా మా ఇంటికి చేరాను. ఇది నా తిరుమల ప్రయాణం.